నెంబర్ సిస్టమ్‌లో సబ్ టాపిక్ ఫ్యాక్టర్స్. సో, ఫ్యాక్టర్స్‌లో ఎన్ని టైప్స్‌గా క్లాసిఫైడ్ అయింది అండ్ ఫ్యాక్టర్స్ రిలేటెడ్ క్వెషన్స్ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఎలా అడుగుతారు? ఏ మోడల్స్ నుండి అడుగుతారు? కంప్లీట్‌గా ఫ్యాక్టర్ రిలేటెడ్ కాన్సెప్ట్ అనేది ఈ వీడియోలో నేర్చుకుందాము. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్స్ అనేటివి మనకి ఇన్ని టైప్స్‌గా క్లాసిఫైడ్ అయింది. సో, దీని బేస్డ్‌గా మనకి ఎగ్జామ్‌లో క్వెషన్స్ అనేటివి అడగడం జరుగుతుంది. ఫస్ట్ వన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, సెకండ్ వన్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, థర్డ్ వన్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. మనం ఇక్కడ దీన్ని పార్ట్ 1గా ట్రీట్ చేస్తాము. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్‌ని మనము పార్ట్ 2గా అనుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ మిస్లీనియస్ అనేది అనదర్ పార్ట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అనేటివి మనకి ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అని తెలిస్తే ఈజీగా అర్థమవుతుంది. సో, ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. హలో, బై ద వే ఐ యామ్ రిషిత. ఫస్ట్ మనకి ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు ఫ్యాక్టర్స్ రాయడానికొస్తే మనం ఈజీగా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అండ్ సో ఆన్ అనేది మనం ఈజీగా చేయగలుగుతాం. ఫస్ట్ ఫ్యాక్టర్స్‌ని ఎలా రాయాలి అనేది తెలియాలి. సో, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అనేది చూద్దాము. 6 అనేది నెంబర్ తీసుకుందాము. 6 అనే నెంబర్ దేనితో అయితే డివైడ్ చేయబడుతుందో, మీన్స్ భాగించబడుతుందో, ఆ నంబర్స్ అన్నిటిని మనం ఫ్యాక్టర్స్ అంటాము. ఇక్కడ 6కి నేను ఫ్యాక్టర్స్ రాస్తాను. 6 అనేది 1తో డివైడ్ చేయబడుతుంది కదా! డివైడ్ చేయబడుతుంది. నెక్స్ట్ 6 అనేది 2తో కూడా డివైడ్ చేయబడుతుంది కదా! 2 3 6 డివైడ్ చేయబడుతుంది. నెక్స్ట్ 3తో కూడా 6 డివైడ్ చేయబడుతుంది. 3. నెక్స్ట్ 4తో డివైడ్ చేయబడుతుందా? లేదు. 5తో డివైడ్ చేయబడుతుందా? లేదు. అగైన్ 6తో డివైడ్ చేయబడుతుంది కదా! ఇట్‌సెల్ఫ్ 6 1 6. సో, 6 మనకి ఫ్యాక్టర్స్ ఏమేమొచ్చాయి? 6కి 6 అనే నెంబర్ తీసుకున్నట్టయితే దానికి ఫ్యాక్టర్స్ 1, 2, 3, 6. సో, ఇక్కడ మనము ఏదైతే మన కాన్సెప్ట్ ఉందో దానిలోకి వెళ్ళిపోదాం. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ఈ ఫ్యాక్టర్స్‌లో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే కౌంట్. 1, 2, 3, 4 టోటల్ ఎన్నున్నాయి? 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి 6కి. సో, ఇక్కడ ఆన్సర్ ఏంటి? 4. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 4. నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ఈవెన్ ఫ్యాక్టర్స్ 2, 6 ఆర్ ద ఈవెన్ ఫ్యాక్టర్స్. ఈవెన్ అంటే ఏంటి? ఏ నెంబర్ అయితే 2తో డివైడ్ చేయబడుతుందో, 2తో డివైడ్ చేయబడి రిమైండర్ 0 వస్తుందో ఆ నెంబర్‌ని మనం ఏమంటాం ఇక్కడ? ఈవెన్ నెంబర్‌గా అంటాం. ఇక్కడ చూడండి 2, 6 తీసుకున్నాం అనుకోండి. 2 3 6 రిమైండర్ 6 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఎ ఈవెన్ నెంబర్. 2 ఈస్ ఆల్సో ఈవెన్ నెంబర్. 2 అండ్ 6 ఆర్ ద ఈవెన్ ఫ్యాక్టర్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ఎన్ని? 2. 2, 6 అనేటివి ఈవెన్ ఫ్యాక్టర్స్. దీంట్లో నెంబర్ ఆఫ్ అంటే కౌంట్ ఎన్నున్నాయి అని చెప్పేసి. 2 అండ్ 6 ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ 1, 3 ఆర్ ద ఆడ్ ఫ్యాక్టర్స్. ఏవైతే 2తో డివైడ్ చేయబడవో వాటిని ఆడ్ ఫ్యాక్టర్స్ అంటారు. మనకి ఈవెన్ అండ్ ఆడ్ కాన్సెప్ట్ అనేది క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ పార్ట్ 1 వీడియోలో అప్లోడ్ చేశాను. మీకు డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. మీకు క్లియర్ అవుతుంది ఆడ్ అండ్ ఈవెన్ కాన్సెప్ట్. సో, ఇక్కడ ఆడ్ ఫ్యాక్టర్స్ ఏవి? 1 అండ్ 3. సో, ఎన్నున్నాయి? నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే కౌంట్ కదా! 1, 2. 2. దట్స్ ఇట్. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 6. 6కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? టోటల్ మనకి 4 వచ్చాయి. ఈవెన్ ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి. ఆడ్ ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి. సింపుల్‌గా మనము ట్రిక్ ఏం చెక్ చేస్తాము అనంటే నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ప్లస్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏం రావాలి? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రావాలి. ఇక్కడ చూసినట్టయితే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 4 ఉన్నాయి. ఆడ్ ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి. ఈవెన్ ఫ్యాక్టర్స్. సో, 4 ఈజ్ ఈక్వల్స్ టు 4. సాటిస్ఫైడ్. సపోజ్ n ఈజ్ ఈక్వల్స్ టు 60 తీసుకొని దానికి ఫ్యాక్టర్స్‌గా క్లాసిఫై చేసి మనము నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అనేటివి
ఫైండ్ అవుట్ చేద్దాము. ఇదే మెథడ్ అన్నిటికీ మనకి యూస్ఫుల్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఇక్కడ 60ని ఏ వాల్యూస్ డివైడ్ చేస్తాయో మనకి తెలియాలి. 60ని ఏ వాల్యూస్ డివైడ్ చేస్తుంది? 1 డివైడ్ చేస్తుంది, 2, 3, 4, 5, 6, 7 రాదు, 8 రాదు, 9 రాదు, 10, 11 రాదు, 12, 13, 14, 15 డివైడ్ చేస్తుంది, 16, 17, 18, 19, 20 డివైడ్ చేస్తుంది, నెక్స్ట్ 30 డివైడ్ చేస్తుంది, నెక్స్ట్ వన్ 60 డివైడ్ చేస్తుంది. సో కౌంట్ చేయండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని? వీటి టోటల్ని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 12. Number of factors for 60 is 12. Number of even factors 2, 4, 6, 10, 12, 20, 30, 60. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Number of even factors 8. Number of odd factors 1, 2, 3, 4. వీటి రెండింటిని సమ్ చేస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చిందా? 8 + 4 12 వచ్చింది. ఈ ప్రాసెస్ కాకుండా మనకి షార్ట్ కట్ మెథడ్ కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మనం ఎగ్జామ్లో చేసినట్టయితే మనకి 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయి. 1 ఏంటి అని అంటే టైం అనేది ఎక్కువగా కన్సంప్షన్ చేసుకుంటుంది. సో టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ సెకండ్ వన్ ఏంటి అని అంటే ఎక్కడైనా ఇక్కడ నెంబర్ కానీ డిజిట్ కానీ ఏదైనా మర్చిపోయామనుకోండి, ఇక్కడ వాల్యూస్లో మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది. ఆన్సర్ అనేది కరెక్ట్ పెట్టడానికి ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మనం షార్ట్కట్లో ఇదే నెంబర్ని షార్ట్కట్లో చేద్దాము, ఆన్సర్ అనేది సేమ్ వస్తుందా లేదా చెక్ చేద్దాము. సో మనకి షార్ట్కట్లో చేయాలి అని అంటే షార్ట్కట్ మెథడ్ చెప్తున్నాను. ఈ షార్ట్కట్ మెథడే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే ఫ్యాక్టర్స్ రిలేటెడ్ వచ్చే క్వశ్చన్స్కి దీంతోనే సాల్వ్ చేస్తాము. షార్ట్కట్ మెథడ్లో మనం చేయాలి అని అంటే 2 మెయిన్ స్టెప్స్. వన్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, సెకండ్ వన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో పవర్ +1 జనరల్గా అయితే పవర్ +1 అని చెప్పేసి అనుకుంటాము. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ని బట్టి, నెంబర్ ఆఫ్ ఈవెన్, నెంబర్ ఆఫ్ ఆడ్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని బట్టి ఇది చేంజ్ అవుతుంది. బట్ ఇది మాత్రం చేంజ్ అవ్వదు. ఈ 2 స్టెప్స్ గుర్తుంచుకున్నట్టయితే మనము ఏ నెంబర్కి ఫ్యాక్టర్స్ అడిగినా కానీ ఈజీగా ఆన్సర్ చేసేస్తాము. ఇక్కడ 60 అన్నాడు. ఫస్ట్ ఏం చేయాలి? 60కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే ఫ్యాక్టర్స్గా రాయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ లీస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తోటి నేను చేస్తాను. 2 3s 6, 2 30s 60, 2 15s 5 3s. ఇంకా వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. సో దిస్ ఈస్ ద లాస్ట్ 3 1s. దట్స్ ఇట్. 2 అనేది ఎనీ టైమ్స్ రిపీట్ అయింది? 2 టైమ్స్ రిపీట్ అయింది. 3 అనేది 1 టైం రిపీట్ అయింది. 5 అనేది 1 టైం రిపీట్ అయింది. దిస్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్. సెకండ్ స్టెప్ ఏం చేయాలి? 60కి నేను ప్రైమ్ ఫ్యాక్టర్స్ రావాలి అని అంటే ఇది అయిపోయింది, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ పవర్ +1 చేయాలి. పవర్ +1 దేనికి అని అంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగాడు అనుకోండి, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రావాలి అని అంటే పవర్ +1. పవర్స్ ఏమున్నాయి? 2 1 1. సో 2 + 1 ఇంటూ 1 + 1 ఇంటూ 1 + 1. వీటన్నిటిని మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 2 ఇంటూ 2, 4 3s 12. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 60 షార్ట్కట్ మెథడ్లో చేసినప్పుడు ఎంత వచ్చింది? 12. ఇది మ్యాచ్ అయిందా? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 12 వచ్చాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఫస్ట్ స్టెప్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ సేమ్. సెకండ్ స్టెప్లో ఏంటి అని అంటే ఈవెన్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని చేంజ్ చేయొద్దు, బట్ రిమైనింగ్ ఏదైతే ఉంటుందో వాటిని పవర్ +1 అనేది చేయాలి. ఈవెన్ పవర్ 2 అంటే ఈవెన్ కదా, సో ఈవెన్ పవర్ ఉన్న దాన్ని మనం చేంజ్ చేయొద్దు. 2ని 2 లానే రాసుకున్నాము పవర్ని. ఓకే. ఇంటూ రిమైనింగ్ పవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేయాలి? పవర్ +1 చేయాలి. సో 3 అనేది నాట్ ఈవెన్ కాబట్టి 1 + 1 చేయాలి. ఇంటూ 5 పవర్ 1 1 + 1 చేయాలి. టోటల్ మల్టిప్లై చేసినప్పుడు 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s 4, 4 2s
8 is our answer. Number of even factors of 60 ఏంటి 8. ఇక్కడ చూడండి లాంగ్లో చేసినప్పుడు కూడా 8 వచ్చిందా, వచ్చింది. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాము. నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఈ స్టెప్ అనేది సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషనే అన్నిటికీ చేయాలి. బట్ ఇక్కడ ఈ స్టెప్ మాత్రమే మనకి సెకండ్ స్టెప్ అనేది చేంజ్ అవుతుంది. ఈ స్టెప్లో సింపుల్గా ఆడ్ అడిగాడు కాబట్టి ఈవెన్ వాల్యూతో ఉన్న వాల్యూని అస్సలు పట్టించుకోవద్దు. జస్ట్ రిమైనింగ్ టర్మ్స్ని మాత్రమే +1 చేసేసేయాలి. ఈ టర్మ్ మనము అస్సలు పట్టించుకోము. ఇక్కడ ఏం చేయాలి, వీటికి మాత్రమే +1 పవర్ +1 చేయాలి. పవర్ +1 ఈ రెండిటిని మాత్రమే చేస్తాము. దీన్ని ఈవెన్ కాబట్టి ఈవెన్ పవర్ ఉన్నదాన్ని పట్టించుకోవద్దు, ఎందుకంటే ఆడ్ అడిగాడు కాబట్టి. ఇక్కడ పవర్ +1 1 +1 ఇంటూ 5 పవర్ 1 1 +1 వీటిని మల్టిప్లై చేసినప్పుడు 2 into 2 = 4. నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి, 4 వచ్చాయా, వచ్చాయి. ఈ రెండింటిని సమ్ చేస్తే ఇక్కడ మనకి ఏమొచ్చాయి, 8 అనేది ఈవెన్ వచ్చాయి, ఆడ్ అనేది 4 వచ్చాయి. ఈ రెండింటిని సమ్ చేస్తే 12 వచ్చిందా లేదా. దిస్ ఈజ్ ద షార్ట్ కట్ మెథడ్. సో ఇలా షార్ట్ కట్లో చేయడం వల్ల మనకి టైం అనేది లెస్గా తీసుకోవడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఇలానే చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా టైం అనేది మనకి వేస్ట్ అవుతుంది. ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగిన క్వశ్చన్ ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సింపుల్గా ఫస్ట్ స్టెప్ ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అండ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నాడు కాబట్టి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి సెకండ్ స్టెప్ ఏమవుతుంది, సెకండ్ స్టెప్ అనేది పవర్ +1 అనేది అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 2 తోటి 2 1s 2 2 8s 16, నెక్స్ట్ 2 9s, నెక్స్ట్ 3 తోటి క్యాలిక్యులేట్ చేసినప్పుడు 3 300, 3 100, 2 5s, 5 10s, 2 5s, ఇంకా రిమైనింగ్ రావడానికి ఛాన్స్ ఉందా, 5 1s. దట్స్ ఇట్. ఇక్కడ చూడండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 2 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 1 2 3 4, 2 పవర్ 4 ఇంటూ 3 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 1 2 అంతే 3 స్క్వేర్ ఇంటూ 5 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 1 2 5 స్క్వేర్. సెకండ్ స్టెప్ ఏంటి, పవర్ +1. ఇక్కడ దీని పవర్ ఏముంది, 4 ఉంది కాబట్టి 4 +1. దీని పవర్ ఏముంది, ఇంటూ 2 ఉంది, 2 +1. నెక్స్ట్ దీని పవర్ ఏముంది, 2 ఉంది, 2 +1. వీటన్నిటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, 5 into 3 into 3. 5 3s 15, 15 3s 45. So total number of factors for 3600 is 45. This is your answer. సో నెక్స్ట్ మోడల్ చూద్దాము. ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అని అడిగాడు 1500కి. ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నా మనం సింపుల్గా చేయాల్సింది ఏంటి, ఫస్ట్ స్టెప్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇక్కడ 2తో డైరెక్ట్ 3తో చేయండి, ఇంకా కొంచెం బెటర్గా సొల్యూషన్ వస్తుంది. సో 500, నెక్స్ట్ 2 250, 5 5s 25, 50 అండ్ 5 10s 2 5s. ఇక్కడ చూడండి 2 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది మనకి, 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, 3 అనేది 1 టైం రిపీట్ అయింది, 5 అనేది 1 2 3 టైమ్స్ రిపీట్ అయింది. దిస్ ఇస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సెకండ్ స్టెప్ ఏంటి, మనకి ఏమడిగాడు క్వశ్చన్, నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఈవెన్ నెంబర్ కాకుండా రిమైనింగ్ ఏవైతే పవర్స్ ఉంటాయో వాటికి మాత్రమే +1 యాడ్ చేయాలి. ఈవెన్ నెంబర్కి పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని అలానే తీసుకోవాలి. ఇక్కడ ఈవెన్ ఇదే కదా, ఈవెన్కి పవర్ ఏముంది 2, 2ని ఏం చేంజ్ చేయొద్దు. రిమైనింగ్ ఏవైతే ఉంటాయో వాటి పవర్స్కి ఏం చేయాలి, +1 యాడ్ చేయాలి. ఇక్కడ 3కి పవర్ ఏముంది, 1 ఉంది, సో 1 +1 ఇంటూ ఇక్కడ 5కి పవర్ ఏముంది, 3 3 + 1.
వీటన్నిటిని మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 2 ఇంటూ 4 16. 2 2 are 4, 4 4 are 16. So number of even factors for 1500 is 16 is. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇలా ఇచ్చాడు క్వశ్చన్. ఇప్పటి వరకు 1600 1700 ఓన్లీ n వాల్యూ ఇస్తే మనకి ఫైండ్ అవుట్ చేయడం అనేది ఈజీగా అర్థమైపోయింది. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనము జనరల్గా ప్యానిక్ అవుతుంటాము. సో అలా ప్యానిక్ అవ్వకుండా సింపుల్గా క్వశ్చన్ని అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ 8 క్యూబ్ అని రాసుకోవచ్చు, 8 క్యూబ్ 8 క్యూబ్ అలా కూడా రాసుకోవచ్చు. లేదు అని అంటే మీరు ఈ క్వశ్చన్ని స్ప్లిట్ చేద్దాం. ఫస్ట్ 8 3s are 24 to the power of 3 minus 8 into 2s are 16 to the power of 3 minus 8 cube. నెక్స్ట్ స్టెప్ 8 క్యూబ్ 8 క్యూబ్ 8 క్యూబ్ అనేది కామన్ తీయొచ్చు కదా. 8 to the power of 3ని కామన్ తీసిన తర్వాత రిమైనింగ్ 3 క్యూబ్ మైనస్ 2 క్యూబ్ మైనస్ 1. సో ఇక్కడ 8 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ 27, 2 క్యూబ్ 8 మైనస్ 1. 27 minus 9, 8 cube. 27 minus 9 is equals to 18. 8 cube into 18. ఈ వాల్యూని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే సింపుల్గా వచ్చేస్తుంది. 18ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే 2 9s are 18, 3 3s are 2 into 3 స్క్వేర్. అంతే కదా. 8 క్యూబ్ ఇంటూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 18 ప్లస్లో ఏమొచ్చింది 2 ఇంటూ 3 స్క్వేర్. ఇక్కడ దీన్ని మనం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగాడు కాబట్టి మనం ఏం చేయాలి, పవర్ ప్లస్ 1, 3 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 1 వీటన్నిటిని మల్టిప్లై చేయండి. 4 ఇంటూ 2 ఇంటూ 3, 4 2s are 8, 8 3s are 24. 24 is the answer. The number of factors for this question is 24. క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. సో ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నా ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నా మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. ఇక్కడ 2 తోటి తీసుకున్నప్పుడు 2 3s are 6. ఓకే, నెక్స్ట్ 2 18s are, నెక్స్ట్ 2 9s are, డైరెక్ట్ ఇది 3తో తీసుకుందాం. 3 3s are, నెక్స్ట్ 300s are, నెక్స్ట్ 2 50s are, 5 10s are, 5 2s are. సో 2 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 1 2 3 4 5. 2 to the power of 5 ఇంటూ 3 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, 5 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. స్టెప్ 2 ఏంటి, నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు మనము ఈవెన్ పవర్ ఉన్న దాన్ని అస్సలు కన్సిడర్ చేయొద్దు. ఇది ఈవెన్ నెంబరే కదా, ఈవెన్ నెంబర్ పవర్ ఉన్న దాన్ని మనం కన్సిడర్ చేస్తామా, చెయ్యొద్దు. రిమైనింగ్ E2 మాత్రమే కన్సిడర్ చేయాలి. సో 3 to the power of 2 ఉంది, పవర్ ప్లస్ 1 చేయాలి. 2 ప్లస్ 1 ఇంటూ నెక్స్ట్ దీని పవర్లో ఏముంది, 2 ఉంది, 2 ప్లస్ 1 పవర్ ప్లస్ 1 చేస్తున్నాం కదా. సో ఇక్కడ 3 ఇంటూ 3 9. మోడల్ ఫైండ్ ప్రాపర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2940. ఫస్ట్ వి షుడ్ నో వాట్ ఈస్ ప్రాపర్ ఫ్యాక్టర్. ప్రాపర్ ఫ్యాక్టర్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఏవైతే ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని ప్రాపర్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అంటారు. ఎక్సెప్ట్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. 6 తీసుకున్నాం అనుకోండి, దీనికి ప్రాపర్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఫస్ట్ మనము ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టర్స్ ఏమేమిటి, 1కి 6కి 1 2 3 6. సో ఇవి ఫ్యాక్టర్స్. ప్రాపర్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఎక్సెప్ట్ 1 అండ్ ఇట్ సెల్ఫ్, రిమైనింగ్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ ఎన్ని ప్రాపర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 2 2, 3 కౌంట్ చేస్తే ఎన్ని ఉన్నాయి, 2. సో నెంబర్ ఆఫ్ ప్రాపర్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫర్ 6 ఈస్ 2. సిమిలర్లీ ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా, దీనికి
ఇది ఇక్కడ ఎలా అయితే చేసామో సేమ్ ప్రాసెస్ 2940కి మనం అప్లై చేద్దాం. ఎగ్జాంపుల్ అనేది మీకు క్లియర్‌గా అర్థమైంది కదా! సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చేసామో అలానే దీనికి కూడా మనం ప్రాపర్ ఫ్యాక్టర్స్ ఫైండ్ ఔట్ చేద్దాం. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ ఫ్యాక్టర్స్ అంటే ఫార్ములా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ -2. -2 ఎందుకు చేసాము అనేది నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద సెక్షన్‌లో చెప్తాను. ఇక్కడ 2940కి ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తేనే మనకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తాయి. వచ్చిన దాని నుండి -2 చేయాలి. సో, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. 2తో క్యాలిక్యులేట్ చేసినప్పుడు 1470, అగైన్ 2తో క్యాలిక్యులేట్ చేసినప్పుడు 735, అగైన్ 5తో క్యాలిక్యులేట్ 147, 7తో క్యాలిక్యులేట్ చేస్తే 21, నెక్స్ట్ 7 3s. ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 స్క్వేర్, 3 పవర్ 1, 5 పవర్ 1, 7 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 2 స్క్వేర్. ఈ క్వశ్చన్లో మనం నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే పవర్ ప్లస్ 1. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫార్ములా ఏంటి? పవర్ ప్లస్ 1 కదా! 2 ప్లస్ 1 అంటే 3 ఇంటూ 1 ప్లస్ 1 2 ఇంటూ 1 ప్లస్ 1 2 ఇంటూ 2 ప్లస్ 1 3. వీటిని మల్టిప్లై చేసినప్పుడు 3 3s 9, 9 4s 36. సో, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని? 36. మనకి క్వశ్చన్లో ఏం అడిగాడు? ప్రాపర్ ఫ్యాక్టర్స్ కావాలి అని అంటే ఏం చెప్పాను? ఫార్ములా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ -2. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి? 36 - 2. సో, టోటల్ ప్రాపర్ ఫ్యాక్టర్స్ ఎన్ని? 34. 2940కి ప్రాపర్ ఫ్యాక్టర్స్ ఆర్ 34. ఇక్కడ -2 ఎందుకు చేసాము అని అంటే 1 ఇట్ సెల్ఫ్. దీనికి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 1 2940 కాకుండా రిమైనింగ్ కాబట్టి ఇవి రెండు ఎన్ని ఉన్నాయి? వీటిని క్యాలిక్యులేట్ చేస్తే 2 ఉన్నాయి. అందుకనే ఏ నెంబర్ అయినా ఇవ్వని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ -2 చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. క్వశ్చన్ చూసినట్టయితే వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్ 720 ఎక్సెప్ట్ 19 ఇట్ సెల్ఫ్. ఇక్కడ స్పెషల్ కేస్ చూడండి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే మనకి ఆల్రెడీ ప్రీవియస్లోనే తెలుసు. ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? పవర్ ప్లస్ 1. ఇక్కడ వరకు చేస్తాము, బట్ ఇదే ఆన్సర్ అనేది అవ్వదు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? కంటిన్యూషన్గా ఎక్సెప్ట్ 19 ఇట్ సెల్ఫ్. ఎక్సెప్ట్ 19 ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి? ఇండైరెక్ట్గా మనకి ప్రాపర్ ఫ్యాక్టర్స్ అనేటిది అడిగాడు. సో, ఇక్కడ ఫస్ట్ స్టెప్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, సెకండ్ స్టెప్ p+1 చేయాలి, పవర్ +1, థర్డ్ స్టెప్ ప్రాపర్ ఫ్యాక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాపర్ ఫ్యాక్టర్స్ అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ -2 కదా! సో, ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. 720కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి అని అంటే డైరెక్ట్ రాసిస్తున్నాను. 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. నెక్స్ట్ పవర్ +1 4 + 1 ఇంటూ 2 + 1 ఇంటూ 1 + 1 చేసినప్పుడు 5 ఇంటూ 3 ఇంటూ 2 టోటల్ 10 30. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి? 30 వచ్చాయి. మనకి ప్రాపర్ ఫ్యాక్టర్స్ రావాలి అని అంటే ఏం చేయాలి? -2 చేయాలి, 28. సో, 720కి ఎక్సెప్ట్ 19 ఇట్ సెల్ఫ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని? 28. దిస్ ఈస్ ద ఆన్సర్. ఈ మోడల్ క్వశ్చన్ అనేది ఎస్ఎస్సి CHSLలో అడగడం జరిగింది. Wait for part 2. Please like, share and subscribe to our channel. Thank you for watching.